నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పాపం క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యం రాసులుగా పడి ఉన్నప్పుడు దత్తభక్తి కలుగుతుందని దత్త భాగవతం చెబుతుంది. 20వ శతాబ్దపు యోగి, దత్తాత్రేయ స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులు, జ్ఞానులు అయిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యం, అనుగ్రహం పొందిన వారి భక్త శిఖామణులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అలా వారి సాన్నిధ్యం పొందిన ధన్యజీవులందరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపతో, తమ సాధనతో శ్రీ స్వామివారి అనుగ్రహం పొందారు అన్నది నిర్విధాంసం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపను, సాన్నిధ్యం పొందిన ధన్యజీవులలో మాతాజీ తులసమ్మ గారు సాధనలో మరికొన్ని విశేషాలని ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంసల వలె తులసమ్మ గారికి మిగిలిన ప్రారబ్ధం శ్రీ స్వామివారు 6 నెలల కాలంలో సంపూర్ణంగా అనుభవము ద్వారా పూజ్యం చేశారు. కన్న బిడ్డల కంటే ఎక్కువ శ్రద్ధతో, ప్రేమతో సేవ చేసేవారిని వీరి సేవకు నియమించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఈమెకు సేవ చేస్తే శ్రీ స్వామివారికి సేవ చేసినట్లేనని భావన ఆ సేవకులకు కలిగించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. అంత్యదశలో ఈమెకు నిరంతరము ధ్యాన స్థితిని ప్రసాదించారు. ఆమె కొడుకు కోడలు ఈ దశలో గాని వచ్చినట్లయితే ఆమె ధ్యానానికి, మౌనానికి భంగం వాటిల్లుతుందని, అమ్మగారి మనసు వారి మమకారాల వలయంలో చిక్కుకుంటుందని తెలిసిన ఆమె శరీరం వదిలేంత వరకు ఆమె గురించి తన వాళ్ళకి ఎవరికీ చెప్పవద్దని గట్టిగా కట్టడి చేశారు తులసమ్మగారు. పూర్తి ప్రజ్ఞతో ధ్యానస్థమై శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిలో ఐక్యం అయ్యే భాగ్యాన్ని ప్రసాదించారు స్వామివారు వీరికి. అంతేకాకుండా ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామివారు ఇలా అనేవారు: అమ్మకు తమలో సగభాగం ఉందని చెప్పేవారు, మరియు అమ్మ ఇక వచ్చేది లేదని కూడా అభయమిచ్చారు. ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నుంచి లౌకిక విషయాలు ఏమీ ఆశించకుండా తమ సర్వస్వం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే అనే దృఢ విశ్వాసముతో సేవించారు. కనుకనే వారి ఆత్మకు జన్మరాహిత్యం ప్రసాదించారు శ్రీ స్వామివారు. తులసమ్మ గారు తమ కార్లు, మిద్దెలు, మేడలు, పట్టుపాన్పులు, పంచభక్ష పరమాన్నాలు, సేవక జనాన్ని వదిలి పాదరక్షలు లేని పాదచార్యే, అనికేతయే, ఒక నివాసం లేకుండా తాటి ఆకు గోని సంచుల పాన్పుపై శయనిస్తూ పచ్చడి మెతుకులతో తాను శ్రీ స్వామివారి సేవకురాలై జీవితాంతం శ్రీ స్వామివారి దివ్య సన్నిధిలో గడిపేందుకు సుమారు 20 సంవత్సరములు శ్రీ స్వామివారి దివ్య సన్నిధిలో గడిపేందుకు గల కారణం ఈ అజ్ఞాన లోకానికి ఎప్పుడూ రహస్యమే. ఆ దివ్య రహస్యాన్ని ఆ తులసమ్మ గారే తమ జీవిత చివరి రోజుల్లో ఆమె మేనగోడలు శ్రీమతి సౌభాగ్యమ్మ గారికి వివరించారు. అది ఇలా ఉంది. మహాసమాధి చెందిన తర్వాత 40 స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు మహాసమాధి చెందిన తర్వాత 40 రోజుల కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కన్నీటితో తిరిగి ఇళ్లకు వెళుతున్న సమయంలో తులసమ్మ గారు దగ్గర ఈమె ఒక్కరే ఉన్నారు. ఈ సౌభాగ్యమ్మ గారు ఒక్కరే ఏకాంతంగా ఉన్నారు. అప్పుడు తులసమ్మ గారు ఆమెకి ఇలా చెప్పారు: అమ్మ, వీళ్ళంతా శ్రీ స్వామివారి పోయారని ఎంత వెర్రిగా ఏడుస్తున్నారో చూశావు కదా, ఇదంతా వీరి అజ్ఞానం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎక్కడికి పోయారు? నాకు పకీరు కట్టిన తాయెత్తు విప్పి పారవేయించిన రోజున ఎలా ఉన్నారో అదే విధంగా ఈరోజు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వేణువు ఊదుతూ నా మంచం చుట్టూ తిరుగుతున్నారు. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి ఆ రోజు ఈ రోజు కూడా శ్రీకృష్ణ సాక్షాత్కారం ప్రసాదిస్తూ ఉన్నారన్నమాట. అందుకే వీరు అన్ని ప్రాపంచిక సంపదలు, సుఖాలను వదిలి ఆ మహనీయమూర్తి సేవలో తమ శేష జీవితాన్ని 20 సంవత్సరములు తమ శేష జీవితాన్ని పండించుకున్న ధన్యజీవి ఈమె.
ఈమెకుండే దాన గుణంకు స్వామివారు ఇలా అనేవారు. ఈమెకుండే దాన గుణంకు గురించి స్వామివారు ఇలా అనేవారు. ఈ నాగయ్య గారు ఆ విషయం ఇలా చెప్పారనమాట. డబ్బు దాచిపెట్టమని మాతాజీ తులసమ్మ గారి దగ్గర ఉంచామని శ్రీ స్వామివారి సేవకులు ఎవరైనా చెప్పినట్లయితే శ్రీ స్వామివారు ఇలా అనేవారు. అమ్మ దగ్గర ఇచ్చారా అయ్యా, ఆమె దగ్గర ఇస్తే ఏట్లో మాన్యం పెట్టినట్లే కదా, ఇంకొకరి దగ్గర ఇవ్వకూడదా అని అనేవారట. ఈ విషయం సేవకులు శ్రీ స్వామివారి ప్రత్యక్ష సేవకులు బరిగెల నాగయ్య గారు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే దేవస్థానం పొలాలు మాన్యాలు, దేవస్థానం పొలాలకి మాన్యాలు అనే అలవాటు ఉంది. ఏట్లో సేద్యం చేస్తే ఏమొస్తుంది, మొత్తం ఏరిపారినప్పుడు అంతా వెల్లువకి కొట్టుపోతుంది. అమ్మ చేతికి డబ్బు ఇచ్చినా అంతే అని వారి ఉద్దేశం. ఈమెకి ఇంకొకటి ఉన్న మంచి లక్షణం ఏమిటంటే, ఏ దేవాలయానికి వెళ్ళినా కర్పూర హారతిలో తమ దగ్గరున్న పైకం మొత్తం వేసేస్తారట అమ్మగారు. తమ దగ్గర 10 రూపాయలకు తక్కువగా ఉంటే మరొకరి దగ్గర అప్పు తీసుకునేనైనా సమర్పించేవారట. ఏంటమ్మా ఇది అలా ఖర్చు పెట్టేస్తే ఎట్లా అని అడిగితే, పోనీలే మనమంతా అట్లా వచ్చి ఇట్లా పోతాము, దేవుణ్ణి ఎల్లకాలం కనిపెట్టుకొని ఉండేది ఆ పూజారే కదా, ఆ మాత్రమేనా, ఆయనకి ఇవ్వకుంటే ఎట్లా అయ్యా అని అమ్మగారు అనేవారట. ఆ మహాసాధ్వి గురించి స్మరించుకుంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని స్మరించుకున్నట్టే. ఓం నారాయణ ఆది నారాయణ.